చిచి వేషాలు. నీలాంబరి, కాస్త ఈ మీసం పీకి పెడతావా? రావట్లేదు. వద్దులే, మొహం మాడిన మనుషుల్ని సాయం అడగకూడదని అర్థమైంది. అబ్బా, సినిమాలు సీరియల్లో యాక్టింగ్ చేసేవాళ్ళు ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తారో గానీ చాలా చిరాగ్గా ఉంది బాబోయ్. ఏంటలా ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? లగేజ్ సర్దుకుని వెళ్ళిపోదాం. ఈ విగ్గులు మీసాలు రిటర్న్ ఇచ్చేస్తే కనీసం రెంట్ అయినా మిగులుతుంది. నీకేం ఫీలింగ్స్ లేవా అంటే? అదేంటమ్మా ఎలా అంటావు? ఏ ఫీలింగ్స్ లేకుండానే మిస్టర్ గౌరీశంకర్ తో కాపురం చేశానా? చెయ్యి, నేనన్నది మీ సుఖ సంసారం గురించి కాదు. ఇక్కడ పెళ్లి కాకుండానే మీ అబ్బాయి దేవేంద్ర, ఆ వంట మనిషి పార్వతి ఫస్ట్ నైట్ ముగించుకున్నట్టున్నారు. అందుకే కదా మంగళహారతి అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోదాం పదా. నీకు రోషం పౌరుషం ఏం పొడుచుకు రావట్లేదా? ఇక్కడ మనం పొడిచేదేమీ లేదంటున్నాను. పాము పెదబాబుని కాటేసింది, పెదబాబు పార్వతిని కాటేశాడు రొమాంటిక్ గా. ఈ టైంలో తలుపు తడతారేంటి? ఈ హౌస్ కీపింగ్ వాళ్ళకి పనేం లేదనుకుంటా. కమేన్. అర్థం కదా ఏంటి? లోపలికి రా. పెద్దయ్యా, ఓ పెద్దయ్యా. పార్వతి, పార్వతి, అయ్యో నీలమ్మా, ఓ నీలమ్మా. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి డోర్ తీరు వీళ్ళు? అమ్మో, అయ్యో వచ్చేస్తుంది. ఏం చేయాలి? తలుపు తీయండి. పెద్దయ్యా, నేను పార్వతిని. అయ్యో, అక్కడ పడుకున్నావేంటి? ఇల్లరా? ఏంటి వీళ్ళు డోర్ తీయట్లేదు, ఏం చేస్తున్నారు? పెద్దయ్యా, ఓ పెద్దయ్యా. పెద్దయ్యా, ఓ పెద్దయ్యా. ఎవరు లేరేంటి? లోపలికి రమ్మన్నారు కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.